హలో దోస్తులు, నేనైతే ఈరోజు పప్పుచారు చేసిన అనమాట. మీతోని షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే చింతపండు తీసుకోవాలి, దాన్ని మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా నానిపోయిన తర్వాత గుజ్జు తీస్తే మంచిగా రసం అయితే వస్తుంది కదా. ఇంకా అంతలోపు అయితే బియ్యం అయితే పెట్టేసిన. ఇంకా పప్పుచారుకి పప్పు వేసుకోవాలి కదా, పప్పు అయితే వేసేస్తున్నా కుక్కర్లో. అన్నట్టు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే పప్పుచారు ఎక్కువనే చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళు మంచిగా తింటారు అనమాట. పప్పుచారు అయితే వారంలో ఒక్కసారి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఈరోజు మునక్కాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నా. ఇంకా పప్పు అయితే వేసుకున్నా, దాని అయితే మంచిగా ఒకసారి వాష్ చేసుకుని దాంట్లో అయితే వాటర్ వేసేసుకోవాలి. పప్పులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకుంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇంకా 3 విజిల్ వస్తే దాని అయితే ఆఫ్ చేయాలి. ఇంకా అంతలోపు ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది కదా, దానికైతే కూరగాయలు అనమాట. ఇవి వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఈ కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోతుంది అనమాట. 3 విజిల్స్ వెంటనే వచ్చేస్తాయి. అది విజిల్ నాకైతే కాలుతుండదు అనమాట. తీయడానికి నేను ఇట్లా పట్కారా యూజ్ చేస్తాను అనమాట, దాంతో అయితే తొందరగా వచ్చేస్తుంది. మీకు కూడా యూజ్ అయితే వాడండి. పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా మెత్తగా. ఇంకా దాని అయితే ఏం రుబ్బుకోలేను నేను, మెత్తగానే ఉందని చెప్పి. ఒకవేళ మీరు ఉడకలేదు అనుకుంటే మీరైతే రుబ్బుకోండి, ఒకసారి ట్రై చేయండి రెసిపీ అయితే. ఇంకా చింతపండు అయితే నానబెట్టినా కదా, ఇంకా వాటైతే కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఇంకా అవైతే ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. ఇంకా వాటికి తగ్గట్టు నేను ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆయిల్, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకున్నా. ఇంకా ఈ గుండి చూసినారా, ముద్దుగా ఉంది కదా, ఇదైతే నా జుట్టుకు వచ్చిందనమాట. ఇంత పెద్ద బాగోని వచ్చింది అంటే అంతగానో ఊడిపోతుంది నా జుట్టు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని అయితే చూపిస్తున్నా. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లోనే మనము కొంచెము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నేను చేసుకునే వంటలో నాకు ఇష్టమైనది ఈ పప్పుచారు ఒకటే. ఈ పప్పుచారు అయితే కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. చాలామంది చాలా స్టైల్లో చేస్తారు, నాకు వచ్చిన స్టైల్ అనమాట ఇది. అంటే చాలామంది దగ్గర చూసి నేర్చుకొని ఇట్లయితే చేస్తున్నా. ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకున్నాక మిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా వెంటనే ఒకటి వెనకాల ఒకటి ఇంకా వేగిన తర్వాత వేసుకోవడమే. అంటే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నా. అయితే దీంట్లో ఒకటి మిస్ అయిందనమాట, అంటే అవి నా దగ్గర లేవు. అదేంటంటే వెల్లిపాయలు లేవు. ఎల్లిపాయలు ఉంటే ఇంకా బాగుండేది టేస్ట్ అయితే. ఇంకా దాంట్లో ఉల్లిపాయలు వేసేసి ఇంకా మునక్కాయలు అయితే వేసేసిన అనమాట. ఇంకా పప్పుచారేమో అని చెప్పి మునక్కాయలు అయితే మొత్తం ఖతం అయిపోతాయి మా ఇంట్లో. థర్స్డే మార్కెట్లో అయితే తీసుకొచ్చిన అనమాట. ఇంకా ఫ్రెష్గా అనిపించినాయి నాకు. ఇంకా సాటర్డే కూడా రేపు సండేకి కూడా వస్తుంది అని చెప్పి ఇంకా నేనైతే పప్పుచారు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా చూసిండ్రు కదా, ఫ్రెష్ కరివేపాకు మా ఊళ్ళల్లో ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. ఇక అంతా అయిపోయినాయి కదా, టమాటాలు కడుగుతున్నా. 2 టమాటాలు వేస్తున్నా, ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కదా, పులుపు ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని 2 టమాటాలు అయితే వేసుకుంటున్నా. అవి మనం పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్న సైజ్ ఏం కాదు. పెద్దగా కట్ చేసుకున్నా బాగుంటుంది. చూపిస్తున్నట్టు ఇట్లా పెద్ద సైజ్ కట్ చేసుకొని వేసుకుంటే అవే మగ్గిపోతాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. నాకు కామెంట్ కూడా చేయండి ఎట్లా వచ్చిందనేది. అంటే అందరి ఇళ్ళలో కామన్గా ఎట్లనే చేసుకుంటారు, కాకపోతే చాలామంది ఎట్లా అంటే ఇంగు వేస్తారనమాట దాంట్లో టేస్ట్కి. నేనైతే ఏమి ఇంగు వేయలేదు, అంటే మేము వాడము ఇంగువ, అందుకని నేనైతే వేస్తలేను. ఇంకా దాంట్లో అయితే సాల్ట్ సరిపడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే 3 స్పూన్స్ అయితే వేసుకుంటా, కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ కూడా ఏమి వేయను. ఇంకా చింతపండుని అయితే గుజ్జు తీస్తున్నా. నేనైతే డైరెక్ట్ వేస్తుండే దాంట్లో, కాకపోతే మీకు చూపించడం కోసం నేనైతే దాంట్లో జాలి బట్టి పోస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ చింతపండుని అయితే మొత్తం గుజ్జునంతా మంచిగా పిసుక్కొని ఇంకా దాంట్లో అయితే వేసుకోవాలి. ఇట్లా చిన్న జాలి గిన్నె ఉంటే దాంట్లోకైతే వంపుకొని వేసుకోవాలి. ఇంకా మన చింతపండు ఏమి దాంట్లోకి పోదు, ఉట్టి రసం వచ్చేస్తుంది అనమాట. చూపిస్తున్నాను కదా, ఇట్లా అయితే చేసుకోవాలి. మంచిగా చింతపండు మొత్తం దాని రసం తీసుకుంటే పుల్లగా పప్పుచారు అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఎక్కువనే చేస్తా పప్పుచారు, ఎందుకంటే మాకు చాలా ఇష్టము పప్పుచారు అయితే. మా పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. కొంచెమే చింతపండుకి ఎంత రసం తీసినా అయినా పుల్లగానే ఉంది. అది షాప్లోనే కొన్నాం కానీ పుల్లగానే ఉంది చింతపండు అయితే. ఇంకా మీరు ఇట్లనే చేస్తారా లేదా అని నాకు కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఇంకా నేనైతే ఏమన్నా ఒకవేళ ఇలా కాదు ఇట్లా ఎవరైనా చేస్తారా అని చెప్పి కూడా అనకండి. నేనైతే నాకు వచ్చిన స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా, మంచిగా అయితే మగ్గిపోయినాయి. ఇంకా దీంట్లోనే చింతపండు రసం అయితే వేసేస్తున్నాను అనమాట. ఒకవేళ పులుపు ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే కొన్ని వాటర్ కూడా పోసుకున్నాను అనమాట, కొంచెం అంటే పుల్లగా అనిపించిందని. మరీ అంత పుల్లగా కొంచెం పులుపు ఉంటే ఏం కాదు, ఎక్కువ పులుపు ఉంటే తినలేం కదా. అందుకని నేనైతే కొంచెం చింతపండు రసం అయితే అంటే నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఇవి అయితే మంచిగా మునక్కాయలు ఉడికే వరకు అయితే మంచిగా మనం మసాలా పెట్టుకోవాలి దాని అయితే మసులుతున్నప్పుడు పొంగిపోతుంది, ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటే పొంగుతుందంట.
ఇంకా మనం దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. మరీ పెద్ద హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టి మంచిగా మసలు పెట్టుకోవాలి, అంటే పులుపు వాసన పోయేదాకా. ఇంకా అదంతా మసిలిన తర్వాత కొంచెం మునక్కాయలు ఉడికిన తర్వాత పప్పులు అయితే వేసేసుకోవాలి. ఇంకా పప్పులు వేసుకొని అదొక 5-10 మినిట్స్ కూడా అవసరం లేదు, 6-7 మినిట్స్ అట్లా పెట్టుకొని దాంట్లో మంచిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయాలి, కంపల్సరీగా నాకు కామెంట్ చేయాలి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.